In Old Testament, there was a place, a refugee camp. In New Testament, it is a person, not a place. నువ్వు పరిగెత్తుకొని పారిపోయే స్థలము కాదు, పరిగెత్తుకొని పారిపోయి రక్షించుకోగలిగినటువంటి ఆశ్రయపురము ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది యూనివర్సల్ ట్రూత్. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుందో తెలుసా? అగైన్ కంటికి కన్ను పంటికి పన్ను, పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఈ ధర్మశాస్త్రము నిన్ను చేస్తా ఉండగా బంధించుటకు ఎవరి దగ్గరికి పారిపోతావు? ఎక్కడగా పారిపోతావు? అక్కడైతే ఇదిగో 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. ఇక్కడ 6 కాదు, 16 కాదు, ఒక్కరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన